హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరం బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ వచ్చి నేను దొండకాయ అంటే గుత్తి దొండకాయ బంగాళదుంప గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. స్పైసీనెస్ లేకుండా పిల్లలు కూడా తినేటట్టు బంగాళదుంప వేసి నేనైతే ఇక్కడ గుత్తి దొండకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే ఒక ½ కిలో దొండకాయలు అయితే తీసుకున్నానండి. మరి ముగ్గు పని అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగోదు. ఇలా కొంచెం పచ్చిగా ఉంటేనే మనకి దొండకాయ అనేది టేస్ట్ బాగుంటుంది. దొండకాయలను అయితే 4 వైపులా నేను కట్ చేసుకున్నానండి, శుభ్రంగా క్లీన్ చేసుకొని. ఇక్కడ వచ్చి ఒక ఆనియన్, ఒక టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసానండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక బంగాళదుంప అయితే తీసుకున్నానండి. ఓన్లీ ఒకటి చాలండి. మళ్ళీ 2, 3 అంటే మనకి టేస్ట్ అనేది మనకి ఆలు టేస్ట్ వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ నేను ఒకటే తీసుకున్నాను బంగాళదుంప. మనం ముందుగా దొండకాయలని ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. దొండకాయలని మనం ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఇంకా త్వరగా అయిపోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై కింద చేసేసుకోవచ్చు. కానీ మనం ఆయిల్ తక్కువ వేసుకొని కొంచెం టైం తీసుకున్నా సరే ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ దొండకాయలను అయితే నేను ఫ్రై చేసుకున్నాను. అంటే మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అంటే మరి హై ఫ్లేమ్లో అయితే మనకి మాడిపోతాయి కాబట్టి మీడియం సైజులో పెట్టుకొని మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా అవి పచ్చిగా లేకుండా అంటే పచ్చివాసన లేకుండా మనం దొండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వదిలేకుండా అలా కదుపుకుంటూ ఉండాలండి. కదుపుకొని తర్వాత మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఆలు అయితే తీసుకున్నాను. ఓన్లీ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదండి. ఒకటిని కట్ చేసుకొని ఇలాగా వాటిని కూడా మనం కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. కానీ మనకి కొంచెం ఆలుని కూడా ఫ్రై చేస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం తీసేసుకోవచ్చండి. ఇంకా అదే ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇంకా వేయాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్న ఆనియను, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర అది పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ వేసుకొని తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం, ధనియాల పొడి, పసుపు అయితే వేసానండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. మనము ఈ మసాలా అంతా ఉల్లిపాయలకి కలిసేంత వరకు కలుపుకొని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని, బంగాళదుంప ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ఒక్కసారి మొత్తం మసాలా అంతా కూడా దీనికి కలవాలండి. మనం వేసిన కారం, ధనియాల పొడి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవంతా కూడా మనకి బంగాళదుంపకి, దొండకాయకి కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అలా ఉంచేసుకొని సిమ్లీలో పెట్టి మూత పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి కారం అనేది దానికి బాగా కలుస్తుందండి. తర్వాత దీంట్లో నేను ఒక గ్లాసున్నర దాకా వాటర్ అయితే వేసాను. వేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే కలుపుకోవాలండి. మనం ఇక్కడ కావాలితే మీరు ఇదేలా పులుసు కూడా పెట్టుకోవచ్చు. కానీ పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఇలా ఎగిరి కింద చాలా బాగుంటుందండి. ఇక్కడైతే దొండకాయ కర్రీ అయితే నాకు ఒక 10 మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. తర్వాత ఫైనల్ ఇంకా 5 మినిట్స్లో మనం దింపేస్తామనగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఇంకా కొంచెం పులుసులా ఉంది కాబట్టి కొంచెం దగ్గరికి ఎగిరబెట్టుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. మంచి కలర్ఫుల్గా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కానీ నాకైతే అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయినాయండి. చూసారండి, కర్రీ అనేది నేను చాలా దగ్గరగా ఎగిరిపోయిందండి. అంటే పులుసులా కన్నా ఇలా దగ్గరికి ఎగిరిపోతేనే మనకి గుత్తి దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా గుత్తి దొండకాయ బంగాళదుంప కలిపి కర్రీ ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వేడివేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చేసిన ఈ గుత్తి దొండకాయ బంగాళదుంప కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.